కావాలని కూర్చోలే, కావాలని కింద కూర్చో అని అనేటోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, వెంకటరెడ్డి కానీ అంత దిగజారి వాళ్ళు బిహేవ్ చేస్తారని అనుకోలేదు. చెరొక కూర్చేయని అంటారు. సరే వీళ్ళ మీద అంటే ఎప్పుడైనా అది కరెక్ట్, ఏది వాస్తవం అయితేనే అదే వాస్తవం, అవాస్తవం అయితే అవాస్తవం అని చెప్పి నేను వీళ్ళందరితో నేను కొట్లాడినాను. ఏది ఐడియాలజికల్గా ప్రతిపక్ష పార్టీ మీద పోరాటం చేసే విధంలో. కానీ నేను వీళ్ళు కావాలని తప్పు చేసిండ్రు అని చెప్పేసి నేను అంత కిందికి నేను దిగజారదు. వాస్తవం ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్స్ అంత ధైర్యం లేదంట. నేను సరే క్యారెక్టర్స్ ఒకటి అనుకుంటే అంత ధైర్యం కూడా ఒక ఉప ముఖ్యమంత్రి నువ్వు కింద కూర్చో, ఒక బీసీ నాయకురాలు కొండ సురేఖ కానీ నువ్వు కింద కూర్చో అని అంటారు. సరే బట్టి అన్న ఊపుకుంటావు కూడా కొండ సురేఖ మాత్రం 100% ఊపుకుంటావు. ఏమని నువ్వు కింద కూర్చో అనంటే కుర్చీ చేయకుండా ఊపుతావు. అంటే కూర్చోనకుండా మీ పార్టీ దళితుల్ని అవమానించలేదని. అవునా బా, ఇక్కడ వాళ్ళు ఎక్కడ పోయినరు? వాళ్ళ ప్రోటోకాల్ మీటింగ్ దేవుని దగ్గర పోయినారు.